పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల చురుకైన కదలికలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఊరట లభించినా ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లడం మంచిది. ఏపీ విషయానికి వస్తే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ వర్ష సూచన ఉంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లో వానల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు సముద్రపు అంచుకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువులను మేపేవారు చెట్ల కింద ఉండకుండా జాగ్రత్త పడాలి. పాత భవనాల వద్ద నివసించే వారు అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. గతంలో నమోదైన ఎండల నుంచి ఉపశమనం లభిస్తున్నప్పటికీ వర్షాల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడడం ప్రమాదకరం. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.